నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్కేపురం ఎన్టీఆర్ డివిజన్ లో జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసిన మహేశ్వరం నియోజకవర్గ జనరల్ సెక్రటరీ అరవింద్ శర్మ ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నాగేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపి కేసీఆర్ తెలంగాణను సాధించారని ఈ సందర్భంగా అరవింద్ శర్మ గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేవాళ్లని, తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని, అన్ని వర్గాల ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి సబితా రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై అన్నా కొంచెం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వాళ్ళది వీరులకు జోహార్ 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 తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి సప్తమ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ డన్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ. అవతరణ దినోత్సవం సందర్భంగా మహేశ్వరం శాసనసభ్యులు శ్రీమతి సబితా రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ నగర్ డివిజన్ మరియు ఆర్కేపురం డివిజన్లలో జాతీయ జెండా మరియు టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి ఇక్కడ అవతరణ సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రథసారథి అయితే బాగుంటుంది అని తెలంగాణ ప్రజానీకం భావించి 2014లో మంచి మెజారిటీతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. మరి ఆ రోజు నుంచి ఉద్యమ సమయంలో ఎన్నో అవహేళనలు, అవమానాలు, అనేక కుట్రలు ఎదుర్కొని తెలంగాణ సాధించిన విధానాన్ని, అహింసా మార్గంలో సాధించిన విధానాన్ని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి విధానం అనేక రాష్ట్రాలకు దిక్సూచిగా మారి, ముఖ్యంగా ఆ రోజు ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విధానాలను అనుసరించి జల్ జీవన్ అని మనం ప్రవేశపెట్టిన రైతు బంధుని మరి రైతులకి వారు కూడా ఖాతాల్లో వేసే విధంగా ప్రవేశపెట్టిన పథకాలే కేసీఆర్ గారు మార్గదర్శకుడిగా అనేక విధానాలను ప్రవేశపెట్టిన అపర భగీరథుడిగా మరి దేశం మొత్తంలోనే తెలంగాణను నిలబెట్టి మరి గుర్తింపు పొందారు. మరి ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ప్రజానీకానికి కనీస అవసరాలు లేనటువంటి విధానాన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ సైనికులుగా, బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేమంతా కూడా ఈరోజు ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించి మరొక్కసారి తెలంగాణకు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అవమానాలను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మేము ఇక్కడ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. మరి ఆ రోజే తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలోనే అనేక కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని తెలంగాణ సాధించినాం. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, పక్కనున్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏ విధంగా మరొక్కసారి తెలంగాణ అనే పదాన్ని అణిచివేయాలని అనేక కుట్రలు, కుతంత్రాలతో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలని మసిపూసి మారేడుకాయ చేయాలనే విధానాన్ని ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు. మరి రాబోయే ఎలాంటి ఎన్నికైనా కూడా కాంగ్రెస్ని తీసి పక్కన పడేయడానికి ప్రజలు నిశ్చయించుకొని ఉన్నారు. జై తెలంగాణ. ఈ సందర్భంగా మరొక్కసారి మా పార్టీ శ్రేణులందరం కూడా రాబోయే సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేస్తామని ఇక్కడ మేమంతా కూడా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గౌరవ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆర్కేపురం డివిజన్ మరియు ఎన్టీఆర్ నగర్ డివిజన్లలో జాతీయ జెండా మరియు మా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైనరో వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, గతంలో మనం చూసాం కేసీఆర్ గారు అందరిని ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో ఉద్యమ పంతాన్ని ఎంచుకొని చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనే ఒక నినాదం తీసుకొని చావు బతుకుల వరకు కూడా పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అందరినీ అన్ని వాళ్ళని కలుపుకొని ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండో మనందరికీ కూడా విదితమే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2014లో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి చేసిండో మనందరికి కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో రైతు బాగుండాలి, మహిళలు బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, ఉద్యోగులు బాగుండాలి అనే ఒక ఆకాంక్షతోని నీళ్ళు ఏదైతే తెలంగాణ నినాదం నీళ్ళు నిధులు అని ఉందో ఆ నీళ్లను నిధులను సమకూర్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పాలనలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే కేసీఆర్ గారు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని జోడెద్దుల బండి లేక నడిపించుకుంటూ రాష్ట్రాన్ని భారతదేశ పటంలో నిలబెట్టిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గత 2.5 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విధి విధానాలు తీసుకుంటుందో, ఎన్ని హామీలు ఇచ్చిందో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏలుతున్న విధానాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అటు రైతులను, మహిళలను, ప్రతి ఒక్కరిని తెలంగాణ
ఏదైతే 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోయిందో దాన్ని తిరోగమనం చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన నడుస్తూ ఉంది. తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుని కూడా ఆయన లెక్క చేయకుండా చావుత నోట్లో తలకాయ పెట్టి సాధించిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయనను కూడా లెక్క చేయకుండా ఎలాంటి దుర్భాషలు ఆడుతూ ఉన్నాడో, కేసీఆర్ గారి పైన ఎలాంటి అవాకులు చెవాకులు ఎలాంటి నిందలు వేస్తూ ఉన్నాడో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆరే రావాలి, మళ్ళీ కేసీఆర్ అయితేనే ఈ రాష్ట్రం గాడిలో పడుతుంది, కేసీఆర్ గారి పాలనే బాగుండే అని మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో కానీ ప్రజలందరూ కూడా కోరుకుంటున్న విధానాన్ని మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు అయితేనే మళ్ళా మరుగున పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో మరుగున పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక దాటి తీసుకొని వచ్చి మళ్ళీ ఒక అభివృద్ధి చేసే దిశగా కేసీఆర్ గారు వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. కేసీఆరే శ్రీరామ రక్ష ఈ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా కోరుకున్న విషయాన్ని అందరూ కూడా ప్రజలకు గమనిస్తూ ఉన్నారు. మేము కార్యకర్తలు కూడా సన్నద్ధమై ఉన్నాం. ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ జెండానే ఎగరవేసే విధంగా మేమందరం కూడా సన్నద్ధులై ఉన్నాం. ఖచ్చితంగా ఇంకొక 1.5-2 years తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు అని చెప్పేసి మేము విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.